తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో పగలేమో ఎండలు మండిపోయి జనాలకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేస్తుంటే సాయంత్రానికల్లా వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం కలిగిస్తోంది. పగటిపూట ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రోజు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, కొమరవీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. మరోవైపు భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే వాతావరణ మార్పుల వల్ల సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు జల్లులు కురుస్తాయని తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. సో తెలంగాణ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో మార్నింగ్ టైం నుంచి ఆఫ్టర్నూన్ వరకు విపరీతమైనటువంటి వేడి, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి తోడు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మన సాయంత్రానికి వచ్చేసరికల్లా వాతావరణం కాస్త చల్లబడుతుంది. చాలా చోట్ల కూడా ఒక మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి, భారీగా ఈదురుగాలు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి వాతావరణంలో మార్పుల పైన కూడా ప్రజలు కూడా కాస్త పరేషాన్ అవుతున్నారు. ఒకవైపు ఇంత ఘోరంగా ఎండగొట్టి ఇంత విపరీతమైనటువంటి వడగాలు వీస్తున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం పడడం పట్ల కూడా కాస్త విస్మయానికి అయితే గురవుతున్నారు సునీత. ఇక ప్రధానంగా చూసుకుంటే సునీత, విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత అయితే ప్రజలైతే భరించలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రకమైనటువంటి ఉక్కపోత తోటి కూడా ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులకైతే గురవుతున్నారు. దానికి తోడు వడగాల ప్రభావం తోటి కూడా మరణిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకైతే పెరిగిపోతుంది. సో నిన్న తెలంగాణ వ్యాప్తంగా 54 మంది రికార్డ్ స్థాయిలో కూడా మరణించారు. దీంతో వారి కుటుంబాలన్నీ కూడా తీవ్ర విషాదంలో ఉన్నాయని చెప్పవచ్చు. తీవ్రమైనటువంటి వేడిగాళ్ల ప్రభావంతో వడదెబ్బ సోకి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు, వ్యవసాయ కూలీలు, రైతులు, మధ్యాహ్న సమయంలో పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ మరణాల సంఖ్యలో ఎక్కువ శాతం ఉంటున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా దాదాపు పేద మధ్యతరగతి కుటుంబాలే కాబట్టి వాళ్ళు తీవ్రమైనటువంటి విషాదంలో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి 4 లక్షల రూపాయలు ఎక్స్గ్యూస్ గా పెంచడం జరిగింది. కానీ దాంట్లో వివిధ రకాల కారణాలను, రిపోర్ట్లను చూసి మాత్రమే ప్రభుత్వము ఆ 4 లక్షల రూపాయల పరిహారాన్ని ఆ వడదెబ్బతో చనిపోయినటువంటి కుటుంబాలకు అందించనుంది. ఇక పొడిబారినటువంటి వాతావరణంతో మన రాష్ట్రంలో అయితే ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న అత్యధికంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే సునీత, ఇప్పటి వరకు కూడా మనకు రికార్డు స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ గాని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల మాత్రమే 46.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. కానీ మొదటిసారి నిన్న దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ ఉంటుంది, ఉమ్మడి నల్గొండ జిల్లా, దక్షిణ తెలంగాణలో 46.5 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 13 జిల్లాలో 46 డిగ్రీలకు పైగా
6 జిల్లాలో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య నిన్న గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సోమవారం నిన్న 16 జిల్లాలో 145 మండలాల్లో విపరీతమైనటువంటి వడగాళ్లు వేయడం జరిగింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 మండలాలు, మంచిర్యాల జిల్లాలో 17, సూర్యాపేట జిల్లాలో 14, ఖమ్మం జిల్లాలో 13, పెద్దపల్లి 12, జగిత్యాల జిల్లాలో 10, ఆసిఫాబాద్ జిల్లాలో 9, ఇక మహబాద్, ములుగు, నల్గొండ జిల్లాలో 8 మండలాలు, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో 3 మండలాల్లో కూడా నిన్న వడగళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలతో ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ కూడా వణికిపోతున్నాయి, ఉడికిపోతున్నాయి. సో ఈ ఏదైతే మనకు వడగాల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి మండలాలన్నీ కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినవే. ఇక దానితో పాటు ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా ఎండల తీవ్రత ఇలానే కంటిన్యూ అవుతుందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతవరకు అయితే ఈ వేడి తగ్గే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో మంగళవారం 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేశారు. జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలో ఈ రోజు 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయనే అవకాశంతో కూడా ఏకంగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో నిన్న మొన్న కేవలం జిల్లాలకు అటు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేయలే కానీ ఈ రోజు రెడ్ అలర్ట్ మాత్రం వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇక బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాల్లో వడగాళ్లు వీస్తాయి కాబట్టి ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. సో ఇలాంటి పరిస్థితులలో సునీత మనకు వాతావరణ శాఖ ఒకటి చల్లటి కబురు కూడా చెప్పింది కానీ అది కాస్త ఆలస్యం అయ్యేలా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ఆగమనం కూడా క్రమక్రమంగా ప్రారంభమవుతుందని చెప్పింది. ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా కూడా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే జూన్ 5వ తేదీన తర్వాతనే రాష్ట్రాన్ని నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. సో దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25న నైరుతి ఋతుపవనాలు తాకుతాయని కూడా మొదట అటు మనకు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే దీనికి విభిన్నంగా ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఋతుపవనాల కదలికల్లో కాస్త వేగం తగ్గింది. ఇప్పటి వరకు కేరళాఖాతంలో మాత్రమే విస్తరిస్తూ వచ్చినటువంటి ఈ ఋతుపవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయి. సో దీంతో ఈ వానాకాలంలో, ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. సాధారణంగా అయితే ఈ నెల చివరికల్లా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ తాకే అవకాశం ఉంటుంది. సో కానీ ఇప్పటి వరకైతే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులలో జూన్ 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య మాత్రమే నైరుతి ఋతుపవనాలు రాక జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో వర్షాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా వర్షాలపై కూడా పడే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సునీత. ఇక మరొకమైనటువంటి అంశం, ఎందుకంటే తెలంగాణ ప్రజలను విపరీతంగా భయపెడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో వడదెబ్బ జరిగిపోతున్నటువంటి మృతులు. నిజానికి అసలు వ్యవసాయం చేసుకునేటువంటి రైతు కుటుంబాలు గాని, కూలీలు గాని, బయట పనిచేసుకునే వాళ్ళైతే ఈ వడదెబ్బ ప్రభావానికి లోనై చనిపోతున్నారు. విపరీతమైనటువంటి భయాందోళన కూడా గురవుతున్నారు. సో నిన్న ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బ సోకి 54 మంది నిన్న మరణించడం జరిగింది. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 మంది చనిపోయారు. సో ఎప్పుడు వడదెబ్బ మరణాలు ఎక్కువగా జరుగుతున్న ఈ సంవత్సరం ఎక్కువ కూడా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే జరుగుతున్నాయి. సో అదే రికార్డు నిన్న కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కంటిన్యూ అవుతూ 17 మంది కూడా చనిపోయారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది, కరీంనగర్ లో 7, నల్గొండ జిల్లాలో 6, ఉమ్మడి ఆదిలాబాద్ లో 5, ఉమ్మడి నిజామాబాద్ 2, మహబూబ్ నగర్ లో 1 వడదెబ్బతోటి కూడా చనిపోయారు. సిద్దిపేట జిల్లాలో మరొకరు చనిపోవడం జరిగింది. సో నిన్న ఇటు నిర్మల్ జిల్లాతో పాటు ఇటు జనగామ జిల్లాలో 2 రైతులు అటు వడ్ల కొనుగోలు కేంద్రం వద్దనే పనిచేస్తుండగా సడన్ గా వడదెబ్బ దోకి సన్ స్ట్రోక్ తో కూడా వాళ్ళు నిన్న అక్కడికక్కడే రైతులు కూడా చనిపోయడం జరిగింది. సో ఇవంతా కూడా దీంతో రైతుల కుటుంబాలను అయితే తీవ్రమైనటువంటి విషాదం అయితే నెలకొంటూ ఉంటుంది. ప్రభుత్వం కూడా
4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వడదెబ్బతోటి చనిపోయిన వారికి కూడా ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాతావరణం మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు సునీత. సో ఈ పరిస్థితుల నుంచి ప్రజలు ఏదైతే ఎండ, వేడి, ఉరుములు, మెరుపులు, ఇప్పుడు మనకు 2 రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేసుకోవాల్సి ఉంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఒకవైపు ఎండ బాగా కొట్టి వడగాల ప్రభావంతో వడదెబ్బ సోకి చనిపోతున్నారు. మరొక వైపు ఏమో భారీగా ఒకవేళ ఈదురుగాలు, ఇప్పుడు మనకు వర్షాలు వచ్చేటువంటి క్రమంలో ఈదురుగాలు ఎక్కువగా వస్తుంటా అంటే చెట్లు గాని, రేకుల షెడ్లు గాని, గోడలు గాని కూలిపోయి అలా కూడా ప్రమాదాలు జరిగి చనిపోతుంటా అంటారు. సో గత 15 రోజుల క్రితము విపరీతమైనటువంటి ఈదురుగాళ్లతోటి వరి ధాన్యాన్ని రక్షించుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ కింద ఉండటంతో 4 రైతులు, గోడ పక్క ఉన్నటువంటి 2 రైతులపై కూడా రేకుల షెడ్ గోడ కూలి 4 చనిపోవడం జరిగింది. సో ఈ రకంగా కూడా అటు ఎండ, వేడి, వడదెబ్బ ప్రభావము, ఇటు ఈదురుగాలు ఎఫెక్ట్ తోటి కూడా ప్రజలైతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటున్నటువంటి సందర్భంలో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.